జిల్లా ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 17-18 వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. లబ్ధిదారుల నుండి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన మంత్రి దామోదర రాజనరసింహ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన ప్రారంభించాం. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు సంబంధించిన పథకం. 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు చేశాం. ప్రజల వద్దకే పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యం. ఇప్పటి వరకు ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులు పూర్తయ్యాయి. లబ్ధిదారుల నుండి 3,800 దరఖాస్తులు వచ్చాయి. ఇండ్ల స్థలాలు, ఇండ్లు, రైతు భరోసా, చేయూతనంటే పెన్షన్. సరే పెన్షన్లు వస్తాయి, ఎట్లా వస్తాయి, కానీ 9.5 ఏళ్ళలో మనకి ఇల్లు రాలేదు. ఇళ్ళ జాగలేవు, కొడుకులు ఎదిగిరు, కోడళ్ళు వచ్చిర్రు, అత్తమామని ఇంట్లో బయటకు వెళ్ళి కొడుతుర్రు. మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి కూడా వస్తుందప్ప, కానీ ఇల్లు లేవు మాకు. ఇళ్ళ జాగాలు లేవు. ఇప్పుడు జోగిపేటకి ఇళ్ళ జాగాలు ఇవ్వాలి, ఇల్లు కట్టేయాలి పేదోళ్లకు. వయసు పెరుగుతున్నది, పిల్లలు ఎదిగిర్రు, ఆడపిల్లలు బయటకు ఇచ్చినాము, కొడుకు పెళ్లి చేసుకున్నాడు, కోడలు వచ్చింది, సంసారాలు ఎట్లా? ఇవన్నీ ఆలోచన చేసి సర్కారు మీ దగ్గర రావాలి, ప్రభుత్వం మీ దగ్గర రావాలి. ఏదైతే లేదా కాంగ్రెస్ ఆలోచన చేస్తుందో, సర్కారు ఆలోచన చేస్తుందో, ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ దిశగా మీది కూడా అర్థం చేసుకునేసి మీ యొక్క మనసులో ఉన్న భావనలు ఈ అప్లికేషన్లో నింపి కౌంటర్లో ఉన్నాయి మీకు ఈడ. ఆ కౌంటర్లో మీరు దరఖాస్తులు ఇస్తే మీరు రసీదు తీసుకోవాలి. ఈ అన్ని దరఖాస్తులు, అప్లికేషన్లు కూడా అన్ని ప్రభుత్వం తీక్షణంగా పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారునికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ ప్రజాపాలన అనే కార్యక్రమము ప్రతి వార్డు, ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి జిల్లా, యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రోజు ఇది నడిపించాలి. ఈ సభ నడవాలి, ప్రతి గ్రామంలో ఈ వ్యవస్థ నడవాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నాం. కనుక అందులో భాగమే మీ వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు మీ దగ్గర రావాలి, మీకు దరఖాస్తులు ఇవ్వాలి, మీరు దరఖాస్తులు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేయాలి అని ఓ ఆలోచన, ఒక గొప్ప ఆలోచన ఈరోజు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులోనే మళ్ళీ నేను కూడా మీ దగ్గరకు వచ్చి లేకపోతే సార్ గెలిచిండు, మంత్రి ఏం రాలేదంటారు, మళ్ళీ ఇంకో బాధ నాకు. దాంతో నా బాధ్యత మీరందరూ నాకు మళ్ళీ జీవితం ఇచ్చిర్రు, ఎప్పుడు రుణపడి ఉంటాం మీకు. ఎప్పటికీ నా తల్లి జోగిపేట అంటే ఎప్పుడు రుణపడి ఉంటాను. కనుక ఖచ్చితంగా నేను ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, న్యాయం చేసే దిశగా నా కృషి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.